అందులో గూడా తను అన్‌ఫేర్ జేసింది. హ్మ్. కానీ తను కావాలని చెయ్యలేను అని జెప్పింది మళ్ళీ తర్వాత. ఏమో ఆమెకేమంత వీళ్ళతోని పోలిస్తే అంతగా అనిపియదు. అంటే ఈక్వల్ కంటెస్టెంట్స్ ఉన్నారిప్పుడు. ఇమాన్యుయల్ గాని, హ్మ్. తనూజ గాని, హ్మ్. రెమోన్ పవన్, పవన్ కళ్యాణ్, తా రితు చౌదరి కూడా, హ్మ్. సుమన్ శెట్టి కూడా మంచి ఓటింగ్ ఉంది. హ్మ్. ఈక్వల్ దాంట్లో ఇంత చాలా తక్కువ టైం ఉంది. సో ఎవరి కొట్టే సత్తా ఉందంటారు? ఒకరి పేరే చెప్పండి. ఇమాన్యుయల్. ఇమాన్యుయల్. సో ఎందుకు ఇమాన్యుయల్? ఎందుకంటే ఆయన అన్ని ఆల్ రౌండర్ గదా! అన్ని ఫోకస్ చేస్తా ఉంటాడు. ప్రతి ఒక్కటి. ఎవ్రీథింగ్ అనేది బ్యాలెన్స్ అవుతూనే చేస్తాడు ఆయన. ఓకే. అందుకు. సో దాదాపు 12 అంటే 12 వీకులు చూస్తున్నాం మనము హ్మ్. బిగ్ బాస్‌ని. మీకు నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దండి. ఎవరు ఫేరు, ఎవరు అన్‌ఫేరు? ఎవరికి మాస్క్ ఉంది, ఎవరికి మాస్క్ లేదు? మాస్క్ అంటే మేబీ అప్పుడప్పుడు బర్ని గారు అనిపిస్తది. కానీ మళ్ళా లేదాయన పర్సనల్‌గానే అట్లుంటాడేమో అని మళ్ళా అనిపిస్తది. సరే ఇప్పుడు యూత్‌లో చెప్పండి. యూత్‌లో చెప్పండి. యూత్‌లోనా? డెమోన్ పవన్ అసలు మొత్తం ఆయన గేమ్ ఎక్కువ మొ ఆహ్, ఆడట్లేదేమో అనిపిస్తుంది. అగ్ని పరీక్షల స్టార్టింగ్ వీక్స్‌లో చూసినంత లేదు. హ్మ్. అంతే. అదే నిజాయితీ పరులు. నిజాయితీ పరులంటే ఇమాన్యుయల్, తనుజ గూడా ఒస్తది. కళ్యాణ్. థాంక్స్ అండి.